హలో ఫ్రెండ్స్, మనకి సంపద ఉంటే చాలు అనుకుంటాం. కానీ సంపదతో పాటు దయాగుణం కూడా ఉందనుకోండి, అప్పుడు ఆ దేవుడే మనకి తోడుగా నిలుస్తాడు. నేను ఈరోజు మీకు చెప్పబోయే కదా కృష్ణుడు, అర్జునుడు మరియు ఒక భిక్షగాడి జీవితాన్ని మార్చిన కథ. మనం కథలోకి వెళ్ళిపోదామా? ఒకరోజు కృష్ణ భగవానుడు మరియు అర్జునుడు కలిసి నడుస్తూ వెళ్తున్నారు. ఆ దారిలో ఒక భిక్షగాడు భిక్ష అడుగుతూ కనిపించాడు. అర్జునుడు కృష్ణుడిని చూసి, ప్రభు, మీరు ఇలాంటి భిక్ష అడిగే మనుషులని ఎందుకు సృష్టించారు అని అడిగాడు. కృష్ణుడు ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా ముందుకు నడిచాడు. అర్జునుడు భిక్షగాన్ని పిలిచి, నువ్వు ఎందుకు భిక్ష అడుగుతున్నావు అని అడిగాడు. భిక్షగాడు, నా దగ్గర డబ్బు లేదు స్వామి అన్నాడు. అప్పుడు అర్జునుడు అతనికి బంగారు నాణాలు ఇచ్చి, ఇవి తీసుకో, ఇక భిక్ష అడగవద్దు అన్నాడు. భిక్షగాడు ఆనందంతో గ్రామానికి వెళ్లేలోపే ఒక దొంగ వచ్చి ఆ బంగారు నాణాలు దోచుకుని అతని కొట్టి పారిపోయాడు. మళ్ళీ అతను భిక్ష అడగడం మొదలుపెట్టాడు. అర్జునుడు అతన్ని చూసి ఆశ్చర్యపోయి, నేను నిన్నే కదా బంగారం ఇచ్చాను, మళ్ళీ ఎందుకు భిక్ష అన్నాడు. భిక్షగాడు జరిగిన విషయం చెప్పాడు. ఈసారి అర్జునుడు అతనికి డైమండ్ ఇచ్చాడు. భిక్షగాడు ఎంతో సంతోషించి ఇంట్లో మట్టి కుండలో దాచాడు. కానీ అతని భార్య నీళ్లు తీసుకురావడానికి అదే కుండని నదిలో ముంచడంతో డైమండ్ నదిలో కొట్టుకుపోయింది. మళ్ళీ అతను భిక్ష అడుగుతుండగా ఈసారి కృష్ణుడు అతన్ని పిలిచి కొన్ని నాణాలు మాత్రమే అతని చేతిలో పెట్టాడు. అర్జునుడి ఆశ్చర్యంతో భిక్షగాడిని వెంబడించాడు. ఆ భిక్షగాడు ఆ 2 నాణాలతో ఒక తడబడుతున్న చేపను కొనుగోలు చేసి, నా వల్ల అయినంత మంచి పని చేయాలి అని ఆ చేపను నదిలో విడిచిపెట్టాడు. అద్భుతంగా ఆ చేప నోటిలో నుండి డైమండ్ బయటపడింది. అతను ఆనందంతో కేకలు వేయడంతో అదే దొంగ అక్కడికి వచ్చి భయపడి ముందు దోచుకున్న బంగారు నాణాలు తిరిగి ఇచ్చేశాడు. ఇలా భిక్షగాడికి డైమండ్ కూడా బంగారం కూడా దక్కాయి. అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు, ఇది ఎలా సాధ్యమైంది అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు. మొదటి 2 సార్లు అతను తన గురించి మాత్రమే ఆలోచించాడు, కానీ చివరగా అతను ఇతరుల గురించి ఆలోచించాడు. అందుకే నేను అతని గురించి ఆలోచించాను అని చెప్పాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ కథ యొక్క సందేశం ఏమనగా, మనం ఇతరుల కోసం చేసే మంచి పని తప్పకుండా ఆ దేవుడి ఆశీర్వాదంతో మనకే తిరిగి వస్తుంది. మనకి సంపదతో పాటు దయ, కరుణ, సేవా గుణాలు చాలా గొప్పవి. ఆల్వేస్ థింక్ పాజిటివ్, live happy. Thank you.